అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు నిన్న వాయిదా పడ్డది. ఈరోజు 10:30కే విచారణ స్టార్ట్ అయింది. అసలు డే బై డే అంటే వరుసగా 2 రోజులు ఈ కేసు మీద సుప్రీంకోర్టు విచారణ జరపడమే ఒక సీరియస్ అంశంగా సుప్రీంకోర్టు భావిస్తుంది అనేది చాలా క్లియర్. ప్లస్ సుప్రీంకోర్టు నిన్న చేసిన కామెంట్స్ కానీ ఈరోజు చేసిన కామెంట్స్ కూడా చాలా డేంజర్గా కనిపిస్తున్నాయి. అసలు ఈ కేసులో ఒక తుది తీర్పు రాబోతుంది. తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్తుందో తెలియదు. బట్ ఈరోజు ఏం విచారణ జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఏమైందంటే ఈరోజు స్పీకర్ తరఫున ఈ 10 మంది ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్స్ వాదనలు వినిపించిండ్రు. అసలు వీళ్ళు ఏం వాదనలు వినిపించిండ్రు, తర్వాత జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు జస్టిస్ ఏం చెప్పిండ్రు, ఈ అంశాల మీద మాట్లాడదాం. ఈ వీడియో చూస్తున్న మీకు మేము 150,000 సబ్స్క్రైబర్స్ చేరువలో ఉన్నాం. అదంతా మీరు ఇచ్చిన చలవనే, మీరు చేస్తేనే సబ్స్క్రైబర్లు అవుతారు. కాబట్టి ఇక ముందు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. సబ్జెక్ట్లో పోదాం. ఈరోజు స్పీకర్ తరఫున వాదనలు జరిగినాయి. సేమ్ ఈ 10 మంది ఎమ్మెల్యేల తరఫున అడ్వకేట్స్ నిన్న కొంతమంది వాదనలు వినిపించారు, ఈరోజు కూడా కొంతమంది వాదనలు వినిపించారు. కానీ చాలా తీక్షణంగా స్పందించింది సుప్రీంకోర్టు. నిన్న తీక్షణంగా స్పందించింది. నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన నిన్న స్పందించింది, ఈరోజు కూడా స్పందించింది. ఈరోజు ఇంకా చాలా తీవ్రంగా స్పందించింది. ఏమంటారంటే స్పీకర్కు ఫిర్యాదు చేసిన తర్వాతనే కోర్టు కేసులో తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని స్పీకర్కు ఫిర్యాదు చేసి వీళ్ళు ఎంతసేపటికి అదే వాదన చేస్తున్నారు. స్పీకర్ ఫిర్యాదు చేసిండ్రు, వెంటనే కోర్టుకు వచ్చిండ్రు, కోర్టు నుంచి మా మీద ఒత్తిడి పెంచాలని చూసిండ్రు అని అభిషేక్ సింగ్ మన్వి మన ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలే ఓట్లు వేసిండ్రు. ఆయన వేరే రాష్ట్రం, ఆయన హైకోర్టు పెడితే రాజ్యసభ మెంబర్ గెలిపించారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు వేసిరు ఓట్లు అని అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం అన్నారు. ఇది తెలంగాణ ప్రయోజనం కాదు కదా. 10 మంది ఎమ్మెల్యేలను కాపాడడం, దొంగతనం చేసిన ఎమ్మెల్యేలను కాపాడడం తెలంగాణ ప్రయోజనాల కాదు. ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. ఇక సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకొని కేసు ఇక్కడ వరకు వచ్చేది కదా జస్టిస్ గవాయ్. సింగిల్ జడ్జి ఏమి ఇచ్చిండ్రు? సింగిల్ జడ్జి మీకు 4 వారాల టైం ఇస్తున్నాం, 4 వారాల్లో మీరు షెడ్యూల్ ప్రకటించాలని చెప్పిండ్రు. ఇక్కడ చెప్తే పట్టించుకోలే. మీరు ఒకవేళ సానుకూలంగా తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదని సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ అన్నారు, గవాయ్ గారు. తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణకు వచ్చిన తర్వాతనే నోటీసులు ఇచ్చిండ్రు. ఆ విషయం నిన్న కూడా చెప్పిండ్రు. 11 నెలలు అసలు నోటీసులు కూడా ఇవ్వలే. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పుడు కదిలికి వచ్చింది. వీళ్ళలో కదిలికి వచ్చి సుప్రీంకోర్టుకి ఏదో ఒక సమాధానం చెప్పాలని చెప్పి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండ్రు. మళ్ళీ డ్రామా ఇదంతా. ఆ ఎమ్మెల్యేలంతా మళ్ళీ 4 వారాలు టైం అడిగిండ్రు, ఇచ్చేసిండ్రు. ఇప్పటిదాకా ఏం పురోగతి లేదు. అదే విషయాన్ని ప్రస్తావించిండ్రు. మణిపూర్ వ్యవహారం, రాణా కేసుతో పాటు మరికొన్ని అంశాలను చూపించిన అభిషేక్ సింఘ్వి, వాదన ముగించిన అభిషేక్ సింఘ్వి. అయిపోయినాయి వాదనలు, అక్కడికి స్పీకర్ తరఫున అయిపోయినాయి. తర్వాత ఉప ఎన్నికలు రావంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా నిన్న కూడా రేవంత్ రెడ్డి మీద మాట్లాడింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను అపహాస్యం చేస్తున్నాయని నిన్న అన్నారు, ఈరోజు కూడా అన్నారు. ఏమంటారంటే గతంలోనూ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సుప్రీంకోర్టు గుర్తు చేసిందంట. గతంలో అంటే ఎమ్మెల్సీ కవిత కేసులో కూడా బీజేపీ సహకరించింది కాబట్టి బెయిల్ వచ్చిందంటే బీజేపీ చెప్తేనే బెయిల్ ఇచ్చారని సుప్రీంకోర్టు అవమానించే విధంగా మాట్లాడిన తర్వాత విచారణ వ్యక్తం చేసిండ్రు. తమ కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయకుండా ఉండడం ద్వారా తప్పు చేశామా అన్న ధర్మాసనం. చూసిర్రా? అప్పుడే కనుక కోర్టు ధిక్కారం ఇచ్చిందంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. అప్పుడు జస్ట్ ఆయన విచారం వ్యక్తం చేయంగా వదిలేసినాం, కానీ నోటీసులు ఇచ్చేది ఉండే అని రేవంత్ రెడ్డి మీద ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత గతంలో లిక్కర్ కేసు విషయంలో మాట్లాడిన విషయంలో ఇది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు సమన్వయం పాటించాలి. మా ముఖ్యమంత్రికి సమన్వయం లేదు సార్, మా ముఖ్యమంత్రికి నోరు ఎంతకు వస్తే అంత మాట్లాడతారు, మీకు చాలా కేసులు వస్తాయి ఇట్లాంటివి. తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన పూర్తి స్క్రిప్టును తాను అందజేస్తానన్న అభిషేక్ మను సింఘ్వి జరిగిన దానికి సంబంధించి పూర్తి కార్యకలాపాల నివేదికను అందజేయాలని ఆదేశించిన ధర్మాసనం. రేవంత్ రెడ్డి ఏం చేసిండో, ఆ రోజు ఏం మాట్లాడిండో పూర్తి వివరాలు ఏమని అడిగింది ధర్మాసనం. తర్వాత మహారాష్ట్ర ఈ ఎమ్మెల్యేల కేసుకు వస్తే మహారాష్ట్ర వ్యవహారం సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్కు తగిన ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్పీకర్కు నోటీసులు ఇచ్చే అధికారం లేదనే కదా వీళ్ళు చెప్పేది. స్పీకర్ను ఆదేశాలు జారీ చేయొద్దు, మీరు వేరు వీళ్ళు వేరు అనే కదా వీళ్ళు మాట్లాడేది. కానీ స్పీకర్కు తగిన ఆదేశాలు కూడా ఇవ్వడానికి మాకు అధికారులు ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అన్నది. సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ తప్పక తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పేర్కొంది. మహారాష్ట్ర కేసు నేను చాలాసార్లు చెప్పిన మీకు, ఇదే కేసు మహారాష్ట్ర వ్యవహారం సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయం పైన సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్కు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందని
ఈ వీళ్ళ తరపున పిటిషనర్ తరపున ఈ బీఆర్ఎస్ తరపున ఆర్యవంత్ సుందరం అనే అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ వాదన జరిపిండు. సుభాదేశాయ్ కేసులో స్పీకర్ తప్పక తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్రలో జరిగింది. ఇది 4 months టైం ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద విచారణ పూర్తయింది. తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు తీర్పు ఎట్లా ఉంటుంది అని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం, ప్రిడిక్షన్ చేయలేం. కోర్టులో ప్రిడిక్షన్ చేస్తే ఉల్లంఘన కిందకి వస్తుంది. కాకపోతే సుప్రీంకోర్టు నిన్న విచారణ, ఈరోజు విచారణ, ఈ 2 విచారణలో ఒక కామన్ థింగ్ ఒకటి కనిపిస్తుంది. నిన్న చేసింది ఏంది, సుప్రీంకోర్టు చేసిన కామెంట్ ఏంటంటే మేము స్పీకర్లను సుప్రీంకోర్టు బోన్లో కూడా నిలబెట్టగలం, మీరు తగిన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే, అంటే ఒక 4 సంవత్సరాల తర్వాత నిర్ణయం తీసుకుంటే మేము చేతులు ముడుచుకొని ఉండాలా, మేము రాజ్యాంగ పరిరక్షకులం, మీరు రాజ్యాంగానికి లోబడి ఉండాలి అని నిన్న మాట్లాడింది. ఈరోజు ఆర్యవంత్ సుందరం మాట్లాడిన మాటలు ఏంటంటే మహారాష్ట్ర కేసులో స్పీకర్కు ఒక డెడ్ లైన్ పెట్టింది సుప్రీంకోర్టు, ఇట్లాంటి వాళ్ళ మీద తగిన నిర్ణయం తీసుకోవాలి. నిన్న ఈరోజు కామన్గా ఇంకొక మాట ఉంది. సుప్రీంకోర్టు జడ్జ్ గవాయ్ గారు మాట్లాడింది, మేము నోటీస్ ఇచ్చిన తర్వాత 11 నెలల తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు, ఇప్పటిదాకా నో చర్యలు, ఏం చర్యలు తీసుకోలేదు. అసలు పరిణామాలు చూస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయిన విధానం కూడా, రేవంత్ రెడ్డి 30 ఎన్నికలే రావు అన్న దాని మీద కూడా మేము అప్పుడే తప్పు చేసినాం. కవిత విషయంలో మాట్లాడినప్పుడే నోటీసులు ఇచ్చేది ఉండే, విచారణ కాడికి మేము ఆయన విచారం వ్యక్తం చేసినాం కానీ ఆపేసినాం, అది తప్పైంది అని సుప్రీంకోర్టు పశ్చాత్తాపడ్డది రేవంత్ రెడ్డి విషయంలో. ఇవన్నీ చూస్తే బహుశా వ్యవహారం చాలా సీరియస్గానే ఉంది ఎమ్మెల్యేల కేసులో. ఇక సుప్రీంకోర్టులో తేలాల్సిందే, హైకోర్టులో తేలదు. ఇప్పటిదాకా ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులు ఏ రాష్ట్రానికి సంబంధించిన అయినా ఏ హైకోర్టులో తేలలే, ఖచ్చితంగా సుప్రీంకోర్టులోనే తేలాలి. ఇప్పుడు సుప్రీంకోర్టులో పండయింది వ్యవహారం, పండయింది అంటాం కదా, పండైతే రాలుతుంది కిందికి, అట్లా ఈ వ్యవహారం కూడా పండైపోయింది. ఈ పండు ఎప్పుడు రాలుతుందో తెలియదు. ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు తీర్పే కీలకం. ఇంకా సుప్రీంకోర్టు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు వేయలేదనుకో, అసలు చట్టాల మీదనే ఈ న్యాయస్థానాల మీద కూడా గౌరవం పోయే అవకాశం ఉంటుంది. అంటే మనం వేయాలని ప్రెషర్ ఏం చేస్తలేము, మళ్ళీ అదొకటి ఉంది, అట్లేం లేదు. కానీ ఇక్కడ దొంగతనం జరిగింది, అందరు చూస్తుండగా జరిగింది, ఓపెన్గా దొంగతనం చేసిండ్రు. ఆ దొంగతనాన్ని సుప్రీంకోర్టు గుర్తించాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఆగ్రహంతోనే ఉంది. సుప్రీంకోర్టు కూడా ఈ వాదనలో వాళ్ళు చేసిన వాదనలు అవే ఉన్నాయి కదా, స్పీకర్ను కూడా పిలవగలం. వాళ్ళు సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఈ 10 మంది ఎమ్మెల్యే వేటు వేయకపోవచ్చు, కానీ స్పీకర్ ద్వారా ఆదేశాలు, స్పీకర్ కూడా మేము ఆదేశాలు జారీ చేయమన్నారు, మీరు చేయకపోతే మేము చేతులు ముడుచుకొని కూర్చోలేమంటున్నారు. ప్లస్ మేము ఇచ్చినాకనే నోటీసులు మీరు ఇచ్చిరని సుప్రీంకోర్టు గుర్తించగలిగింది. ఇక వీళ్ళ వాదనలు తెలుసుగా మీకు, ఆల్రెడీ వీళ్ళు అఫిడవిట్ చేసినారు 10 మంది ఎమ్మెల్యేలు, మేము అసలు కాంగ్రెస్లోనే చేరలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నాం. ఇట్లాంటి అన్ని రికార్డ్స్ దాదాపు 500 పేజీల వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్, తర్వాత వీళ్ళు ఇచ్చిన అఫిడవిట్స్ అన్నీ పరిశీలిస్తాము. బహుశా కొద్ది టైం తీసుకున్నా సరే కానీ సుప్రీంకోర్టులో ఎట్లా నిర్ణయం వస్తుందో తెలియదు. కానీ ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పీకర్ విషయంలో కొంత ఆగ్రహంగా ఉన్నట్టు కనిపిస్తుంది సుప్రీంకోర్టు ఈ మొత్తం పరిణామాలు చూస్తే. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.